హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆద్య టీవీ. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు అడిసిమల్లి శ్రీనివాసరావు గారు, పొలిటికల్ అనలిస్ట్. ఆయనతో ఏపీ రాజకీయాల గురించి, అలాగే తెలంగాణలో టీడీపీ పరిస్థితి ఎలా ఉంది, ఇక్కడ నాయకులు ఇప్పుడు రియాక్ట్ అవ్వడం మీద ఆయన స్పందన ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, అంటే ఒకటి చెప్పండి, అంటే నిన్న బాలకృష్ణ గారు జూనియర్ ఎన్టీఆర్ విషయంలో ఆయన రియాక్ట్ అయిన దాని గురించి ఇప్పుడు అంతా కూడా టాక్ అదే ఉంది. అంటే మీ ఉద్దేశం ఏంటి సార్, అంటే లైట్ అన్న దాని మీద? ఆయన పర్టికులర్గా జూనియర్ ఎన్టీఆర్ అని ఏం అనలేదండి. మ్మ్. సినిమా ఫీల్డ్కి సంబంధించి, సినీ పరిశ్రమకు సంబంధించిన వాళ్ళు ఎవరో స్పందించలేదు అనేటువంటి ప్రశ్నకు సంబంధించి సమాధానం చెప్పాడు ఆయన. మ్మ్. అందులోనే జూనియర్ ఎన్టీఆర్ కూడా వచ్చేసి ఉండొచ్చు. మ్మ్. మనం అర్థం చేసుకోవడానికి అతన్ని కూడా అంటే అని ఉండొచ్చు. ఏముంది అందులో? సార్, అంటే ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు దూరంగా ఉన్నారు అనుకోవచ్చు సార్? అంటే ఇప్పుడు దాకా కూడా ఆయన నుంచి ఎలాంటి స్పందన లేదు. ఇంత టాక్ జరుగుతున్నా కూడా బయట ఎలాంటి స్పందన కూడా లేదు, కనీసం మెసేజ్లో కానీ ఇది కూడా. మరి ఎలా చూడొచ్చు అంటారు సార్? జూనియర్ ఎన్టీఆర్ అంటే మధ్యలో ఒకసారి ఎప్పుడో 2009లో ఎప్పుడో పార్టీకి చేసాడు, కానీ తర్వాత ఆయన పెద్ద ప్రత్యక్షంగా పాల్గొన్న అంశం లేదు. ఆయన గురించి ఆయన రావాలి, ఆయన పార్టీకి సపోర్ట్గా ఉండాలని కోరుకోవడం కూడా కరెక్ట్ కాదు. మ్మ్. ఆయనకి లేని దానికి వీళ్ళకి ఎందుకు? ఇప్పుడు నిజంగా ఎవరికన్నా ఇంటెన్షనల్గా పార్టీ పనిచేయాలి, ఈ పార్టీ నాది అనుకున్నవాడు వచ్చి పనిచేసే విధానం వేరేగా ఉంటుంది. అవును. ఎవడో తొక్కేత ఎవరిని తొక్కలేడండి. అర్థమైందంటే మీలో ప్రతిభ ఉండి, మీలో పని చేయాలన్న కాంక్ష ఉండి, ఇవన్నీ ఉంటే మిమ్మల్ని ఎవడ ఆపలేడు. ఎందుకంటే ఆయనకి ఏం లోటు ఉంది? ఎన్టీ రామారావు గారు రూపురేఖ లావణ్యాలు ఉన్నాయి, మ్మ్. నందమూరి కుటుంబం అన్న ముద్ర పడింది, అవును. సినిమాల్లో ఆయన సక్సెస్ఫుల్గా ఉన్నాడు. డెఫినెట్గా పార్టీలో ఆయన ఎవడన్నా తొక్కాలనుకున్నా కానీ తొక్కలేడు. అంతే కదా. అదే సక్సెస్ అయిన తర్వాత మనం ఏం చేయలేం. అది అంచేత అది కరెక్ట్ కాదు. అంటే ఒకవేళ వస్తే ఎలా ఉంటుంది సార్? అంటే ఈ టైంలో ఒకవేళ నేను పెద్ద ప్రయోజనం ఉండదు. ఇప్పుడు వచ్చి కలిసి మద్దతు ఇస్తే ఏమైపోద్ది? మద్దతు ఇవ్వనంత మాత్రం నేను కొంపలేం మూలిపోయి 2014 అయినా ఇచ్చాడు ఆయన. ఆయన ఏమన్నా పాల్గొన్నాడా? 2009లో పాల్గొన్నవాడు పెద్ద ఏం ప్రయోజనం ఏం కలగలేదు. కానీ కుటుంబంతో ఒకటిగా ఉంటే బాగుంటుందని అనుకుంటారు. వాళ్ళు లేనప్పుడు కందకలేని తర్వాత కత్తిపెట్టి కింద మిగతా వాళ్ళు పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. పదే పదే గుచ్చి ప్రశ్నిస్తుంటే వాళ్ళకి చిరాకు వచ్చి ఐ డోంట్ కేర్ బ్రో అని ఉంటాడు ఆయన. ఏం చేస్తారు? అడగాల్సింది ఎవరిని? జూనియర్ ఎన్టీఆర్ దగ్గర పోయి ఏమయ్యా నువ్వు ఎందుకు స్పందించట్లేదని ఆయన అడగాలి. కానీ నన్ను అడిగితే వాళ్ళకి ఏం చెప్తారు? మనకేం తెలుస్తుంది ఆయనకి ఏ ఉద్దేశం ఉందో, ఆయన కడుపులో ఏం బాధ ఉందో? ఇప్పుడు ఆయన వైపు నుంచి కూడా ఆలోచించాలి కదా మనం. ఇప్పుడు ఓ పక్కన పిల్లలు ఇచ్చిన మామ, అతను ఎక్కడున్నాడు? వైసీపీలో ఉన్నాడు. ఇంకొక ఆయన మేనత్త మొగుడు చంద్రబాబు నాయుడు గారు, ఆ భర్త. ఈ ఇద్దరిలో ఎవరి ప్రాధాన్యతలు వాళ్ళకు ఉంటాయి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు బంధువే ఆ నాని శ్రీనివాసరావు, జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళ మామ. ఒక రంగం చంద్రబాబు గారు పెళ్లి చేసాడు అంటారు, మరి ఎంతవరకు నిజమో తెలియదు. మరి అటువంటిప్పుడు మరి చంద్రబాబు గారి పట్ల ఇతను గౌరవంగా మర్యాదగానే ఉండాలి. ఆ మర్యాద గౌరవం ఏం కనిపించట్లేదు అతనిలో. అతని విలువ అతనే తగ్గించుకున్నాడు అని అనిపిస్తుంది ప్రజల్లో. అల్టిమేట్గా ప్రజల అభిప్రాయమే. నా మటుకు నాకు అలాగే అనిపిస్తుంది. ప్రజల అభిప్రాయం అలాగే ఉండగానే జూనియర్ మీద మన కోపం ఎంచుకుంటుంది. డెఫినెట్గా అతను మంచి నటుడు, బాగుంటాడు కుర్రాడు, మంచి సినిమాలు ఇంకా బాగా చేయాలని కోరుకుంటాం, మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటాం. ఏదైనా సినిమాలో అతనికి సరిగ్గా తీయలేకపోతే అరే సరిగ్గా తీయలేదు, ఈ కుర్రను వాడుకోలేదురా, బాగా తీయాల్సిందే అనిపిస్తుంది. అంతే తప్ప అతని మీద పెద్ద ఎక్స్పెక్టేషన్ ఏం లేదు. పైగా ఇవాళ రోజుల్లో రాజకీయాల్లో పలానా వాళ్ళు వస్తే పని జరుగుద్ది, పలానా వాళ్ళు రాకపోతే పని జరగదు అనేటువంటిది ఎంటైర్ డిఫరెంట్గా మారిపోయింది. అతను మద్దతు ఇచ్చడం కూడా మద్దతు ఇచ్చినట్టు ఉంటుంది, ఇవ్వకపోతే సరే అనుకుంటారు, అంతే. ఏం చేస్తారు? కానీ అంటే ఒకటండి, ఈ గతం నుంచి కూడా ఒక ఇదేంటంటే చర్చ ఏంటంటే నందమూరి వారి చేతిలో ఇప్పుడు దాకా ఈ పార్టీ పడలేదు, అంతా కూడా నారావారే అయిపోయారు అనేది ఒకటి ఉందండి. ఈ డివైడింగ్ కూడా మీరు ఎలా చూస్తారు? ఏమైనా ఆస్తి, ఏమైనా ప్రాపర్టీ, ఏమన్నా ఏ ఎస్టేట్ అయ్యేది ఏమన్నా? పబ్లిక్ కదండి. పబ్లిక్ ఎవరిని కోరుకుంటే వాళ్ళే ఉంటారు. కార్యకర్తల పార్టీ అది. కార్యకర్తలు ఎవరు కావాలనుకుంటే వాళ్ళు కోరుకుంటారు. ఒకనొకప్పుడు ఎన్టీ రామారావు గారిని అక్రమంగా దించేస్తే ఆయనే కావాలని కోరుకున్నారు, ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యాడు. తర్వాత చంద్రబాబు గారి ఇష్యూలో చంద్రబాబు గారు కావాలనుకున్నారు, ఎన్టీ రామారావు గారిని కూడా వద్దనుకున్నారు. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడినే వద్దనుకున్నారు. కారణం ఏంటి? ఆయనకు ఒక దుర్గంధం అంటుకుంది, ఒక పిశాచి తగులుకుంది, ఆ సీడ తగులుకుంది అనేటువంటి భావంతో వద్దురబాబు అనుకున్నారు, తప్పుకున్నారు. కాబట్టి ఇవాళ ఎవరు రావాలన్నా, ఎవరు ఉండాలన్నా, ఎవరు నడిపించాలన్నా కార్యకర్తలు కోరుకుంటేనే జరుగుద్ది. మీరు కార్యకర్తల మనసు గెలుచుకోకుండా ఎవడో కూడా నేను వచ్చేస్తే ఏదో కొంపలు అంటుకుపోతే, లేకపోతే రాకపోతే కొంపలు అంటుకుపోతే, వచ్చేస్తే ఏదో మెడల్స్ వచ్చేస్తే ఏమి ఉండదండి ఇక్కడ. పార్టీ ప్రజలు, పార్టీ కార్యక్రమాలు, ఆ నాయకుడి పట్ల నమ్మకం, నాయకుడి చిత్తశుద్ధి, నాయకుడు ప్రజల పట్ల ఏ రకంగా బాధ్యతగా ఉన్నాడో,
ఇదే ఆలోచిస్తారు. ఆ క్వాలిటీస్ అన్నీ చంద్రబాబు గారిలో ఉన్నాయి. అంటే ఇప్పుడు ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు తర్వాత అంటే ఎలా చూడొచ్చు, ఎవరిని చూడొచ్చు అంటారు అంత డెఫినెట్గా లోకేష్ ఉంటారు. ప్రజలు? లోకేష్. లేకపోతే ఇంకా కార్యకర్త ఎవరు కోరుకుంటే వాళ్ళు ఉంటారు. చంద్రబాబు నాయుడు గారి తర్వాత చాలామంది ఏమంటారంటే జూనియర్ ఎన్టీఆర్ రావాలి, వచ్చి ఏం చేస్తాడు, అతను కెరీర్ వదిలేసుకుని రావాలా, అంటే నాకు బోడంత కెరీర్ వదిలేసుకుని వచ్చేసానని చెప్పాలా, అతను ఇంకా ఇంకా 10 ఏళ్ళ కెరీర్ ఉంది, శుభ్రంగా సినిమాలు యాక్ట్ చేసుకుంటాడు, మంచి పేరు తెచ్చుకుంటాడు, అప్పుడు ఇంకా ఆయన సొంతంగా పార్టీ పెట్టుకోవడమే. టీడీపీలో పెద్ద ఎంట్రన్స్ ఉండదండి, చాలా కీలకమైన టైంలో ఆయన దూరంగా ఉండిపోయాడు కాబట్టి ఆయన గేట్లో ఒకటి ఆయనే మూసుకుని తాళం దూరంగా పడేసుకున్నాడు. నెక్స్ట్ ఎంట్రీ తెలుగుదేశం సానుభూతి పరులు, తెలుగుదేశం అభిమానులు జూనియర్ ఎన్టీఆర్ పట్ల విముఖతగా ఉన్నారండి. కొండ బద్దలు కొట్టినట్టు చెప్తున్నాను నేను. ఇందులో ముఖమటగా ఉంది, తెలుగుదేశం వాళ్ళకి పెద్ద ఆసక్తి లేదు ఆయన మీద, ఎందుకంటే స్పందించాల్సిన టైంలో స్పందించలేదు. వాళ్ళ కుటుంబానికి ఆ కుటుంబం అతన్ని దూరం పెట్టారని చెప్పేసి అతను బాధపడుతున్నాడు, దూరం పెట్టలేదా అంటారు. పెడతారు. కష్టం ఇంకా టీడీపీలోకి అయితే ఆయన రాను ఏముండదండి, ఇంకా ఆయన ప్రభావమే ఉండదు. పురంధరేశ్వరి గారు బీజేపీలో కాంగ్రెస్లో ఉన్నారు, ఏమైంది టీడీపీకి 2014 ఎఫెక్ట్ లేదు, అంత ఎఫెక్ట్ లేదు. ఎఫెక్ట్ ఉండదండి, ఎందుకుంటుంది. ఇంకొకటి నిన్న ఒక వార్త ఏంటంటే పవన్ కళ్యాణ్ మెయిన్ అవుతున్నాడు టీడీపీకి అని చెప్పేసి ఒకటి ఉంది. కరెక్ట్, నిజంగానే మెయిన్ అవుతున్నాడు? అప్పుడు ఎవడన్నా కొంచెం పిచ్చి ప్రకోపించి పైచ్చి వచ్చినాడు అలా అనుకుంటాడు. పవన్ కళ్యాణ్ గారు కూడా అలా అనుకోవట్లేదు, వాళ్ళు చాలా పద్ధతిగా మాట్లాడుతున్నాడు. ఏంటంటే కొంతమంది టీడీపీ వాళ్ళు ఎర్రెక్కించడానికి, వాళ్ళ మధ్య పొత్తు మధ్య చిచ్చు పెట్టడానికి రకరకాల ప్రయత్నాల్లో అదో ప్రయత్నం. ఎలా సాధ్యం అవుతుంది చెప్పండి? మెయిన్ ఎలాగవుతాడు? దాని లాజిక్ ఏముంటుంది? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి పార్టీకి సూర్యరెడ్డి నుండి కూడా వాళ్ళ నాన్న దగ్గర అసిస్టెంట్, అతను ఏదో పార్టీలో జాయిన్ అయ్యి మద్దతు ఇస్తే అతను మెయిన్ అయిపోతాడా? పవన్ కళ్యాణ్ గారు చాలా పెద్ద మనసు చేసుకుని ఎప్పుడో ప్రకటించాల్సిన పొత్తుని పార్టీ కష్టకాలంలో ఉంది, నిజంగానే కష్టకాలంలో ఉన్నట్టే లెక్క. వాళ్ళందరూ వరిలో ఉన్నారు, ఒక విషాదం. చంద్రబాబు నాయుడు గారు జైలుకి పంపించడం అంటే ఆయన ఏం తప్పు చేయకుండా పంపించిన వాళ్ళందరూ కొంచెం వరిలో ఉన్నప్పుడు వచ్చి నా మద్దతు ప్రకటిస్తున్నాను అన్నాడు. డెఫినెట్గా ఆయన ఆహ్వానించాలి, గౌరవించాలి. ఆయన చెప్పినట్టుగా మీరు మాతో కలిసి రండి, మేము మీతో కలిసి వస్తాం పద్ధతిగా మాట్లాడుతున్నాడు ఆయన. ఈ వికారాలన్నీ రకరకాల మాట్లాడే వాళ్ళు ఉంటారు, మాలాంటి వాళ్ళు బయట మాట్లాడుతూ ఉంటారు మీ మైకుల ముందు, వాళ్ళు మాట్లాడుతున్నారు వికారం మాటలన్నీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్.